మీకందరికి కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు నమ్మదగిన దేవుడు, పలకండి అన్నమాట. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని పాడైపోయిన వారిని ఎక్కడైనా చూసినారా మీరు? దేవుని నమ్ముకొని పతనమైన వారిని ఎక్కడైనా కనిపెట్టినారా? ఎక్కడ మీకు కనబడరు. దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా చెడిపోరు. హల్లెలూయా. దేవుని నమ్మకత్వం అలాగుంటుంది. అందుకే ఇంతకుముందు చెప్పాను కదా, మనం నమ్మదగని వారం, ఆయన నమ్మదగిన. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని విలోపవాక్యం 3:23లో, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మరి నమ్మకత్వం అనేది దేవుని స్వభావం అని, ఆయన ఉత్తమమైన గుణం అని. నీ పట్ల తన నమ్మకత్వాన్ని, నీ పట్ల ఆయన విశ్వాస్యతను ఆయన తప్పకుండా చూస్తాడని నీకు విశ్వాసం ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుని స్వభావాలు నీకు గుర్తు రావాలి. నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా పరిశుద్ధుడని, ఆయన చూచుచున్న దేవుడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన నీకు ఆశ్రయ దుర్గమని, ఇలాగూ ఈ నామముల శక్తిని ప్రార్థనలో రావాలి. అంటే ఆయన ప్రార్థనలు ఏవి కూడా అలక్ష్యం చేయడు. వెన్ యూ ప్రే యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్. ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అందుకే ప్రార్థనలో నీకు పట్టుదల ఉండాలి. నువ్వు విసుకకుండా ప్రార్థన చేయాలి. ఎవరికైనా మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే డోంట్ లూజ్ యువర్ హోప్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నీ రోగం నయం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ రోగం తప్పకుండా నయం అవుతుంది. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ వమ్ము చేయడు. ఆయన నమ్ముకొని ఎవరు సిగ్గుపడినారు, ఆయన నమ్ముకొని ఎవరు పడిపోయినారు, పాడైనారు, పతనమైనారు? ఎక్కడా లేదు. భూ ప్రపంచంలో ఎక్కడ లేదు. నమ్ముకున్నాము, మాకు సహాయం లభించింది. నమ్ముకున్నాము, మా తల దేవుడు ఎత్తినాడు. నమ్ముకున్నాము, మేము ఆదరణ పొందినాము. దేవుని నమ్ముకున్నాము, మాకు ఆశ్రయం లభించింది. ఇదే సాక్ష్యాలు కదా మీరు వినేది. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. యెషయా 54:10 ఒక మాట అంటాడు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపో. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. నువ్వు ఆనుకున్న గోడలన్నీ కూలిపోవచ్చు, నేను వదిలిపోవచ్చు కదా. భర్త 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 అంటే భర్త ఏమి 1000 ఏళ్ళు ఉంటాడా? మధ్యలో పోతాడు. ఒకవేళ బతికున్నా నిన్ను వదిలిపోవచ్చు. ఎంతమంది స్త్రీలు భర్తల సహాయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు నమ్మదగిన వాడు. అట్టి స్త్రీలకు ఆయనే భర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విధవరాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు విధవరాళ్ళు అని పిలవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విధవరాళ్లకు నేనే భర్తగా ఉంటా. నిన్ను సృజించిన వాడే నీకు భర్త. ఇక్కడ నమ్మకత్వం, ఆయన నమ్మకత్వం అంతగా ఉంది. నమ్మదగిన దేవుడని మరి వాక్యంలో మనము చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ నమ్మదగిన దేవునిలోనే నీవు విశ్వాసం ఉంచాలి. లోకం అంతా శాశ్వతమైంది, పదవులంతా శాశ్వతమైంది, మనుషుల స్వభావం కూడా నమ్మలేం. కానీ నమ్మదగిన దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీ 1:9 పౌలు భక్తుడు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ వాతావరణం నుండి, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి ప్రభు సహవాసంలోకి వచ్చినావో, అయ్యో మా గతి ఏంటి, మా పిల్లల వివాహం ఎలాగవుతుంది, మా కుటుంబాలు ఎలాగూ, మా బంధువులు మనం తిరస్కరిస్తారు, ఇలాంటి భయాలు యేసు ప్రభు బిడ్డలకు అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. పిల్లల పెండ్లి ఎట్లయితుందండి? మేము ప్రభువుని నమ్ముకుంటే పిల్లల పెండ్లి ఎట్లయితుంది? పిల్లల పెండ్లి మంచి విశ్వాసాలతో అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి పరిస్థితికి కూడా నువ్వు దేవుని నమ్మాలి. ఫర్ ఎవ్రీ సిచ్యుయేషన్ యూ షుడ్ ట్రస్ట్ దట్ గాడ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఆత్మహత్య చేసుకునే పని లేదు. తీరని వ్యాధి ఉందా? పోయి చావాల్సిన పని లేనే లేదు. భర్త మారలేదా? విసికి వేసారి ఏదో విషం మింగి చచ్చే పని లేదు. మన పేరే విశ్వాసులం, మనం దేవునిలో నమ్మకం ఉంది.
మన నమ్మకం ఎవరిలో ఉందంటే నమ్మదగిన దేవునిలో ఉంది. హల్లెలూయా. ఆయన ఎన్నడూ కూడా నిన్ను అవమానపరచాడు. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అందుకే నువ్వు ఆయనను ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ట్రస్ట్ హిమ్ ఫర్ ఆల్ ఇంపాసిబుల్ థింగ్స్. నీకు అసాధ్యమైనవన్నీ కూడా ఆయనకు సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఆయనకు సాధ్యం కాబట్టి నువ్వు విశ్వాసం ఉండాలి. పోయి ప్రార్థన చేయాలి. 1 నిమిషం అన్నా, 2 నిమిషాలన్నా. దేవా, నీతో ఉన్న బంధం తెగిపోకూడదు. నమ్మదగిన దేవుడు నేను. ప్రతి పరిస్థితికి నువ్వు నమ్మదగిన దేవుడు. ఎటువంటి ఇబ్బందులున్నా దేవుడు నీకు సరిపోయిన వాడు కదా, పరిష్కారి కదా. ఆయన నమ్మాలని ఈ నామము మనకు జ్ఞాపకం చేస్తుంది. అందరు సంతోషం. దేవుని నామములు వింటుంటే మనకు ఏం కలుగుతుంది? ఆనందం, సంతోషం. 5వది ఈరోజు కృప గలవాడు. హల్లెలూయా. కృప అనేది చాలా గొప్ప మాట. ఆయన కృపగల దేవుడు. దేవుని కృప ఎల్లప్పుడు కూడా తన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుందని 103వ కీర్తన 11వ వచనంలో ఉంది. యెహోవా యందు భయభక్తులు గల వారికి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతగా దేవుని కృప తన యందు భయభక్తులు గల వారి ఎడల అంత అధికంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇంతకుముందు మనం ధ్యానించినాం 54 యెషయా 10వ వచనం. పర్వతాలైనా తొలగిపోతుంది, మెట్టలైనా తత్తరిల్లుతుంది, కానీ నా కృప నిన్ను విడిచిపో. హల్లెలూయా. అందుకే మనుషుల సహాయము వ్యర్థము. నువ్వు దేవుని కృపను ఆశ్రయించాలి. పౌలు భక్తుడు ముమ్మారు ప్రార్థిస్తాడు కదా, శరీరంలో ఒక ముళ్ళు ఉందా తొలగించమన్నప్పుడు ఏమి జవాబు వస్తుంది? నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, నీకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరని. కానీ ఒకటి మర్చిపోకు, నీకు ఎన్నెన్నో బాధలు ఇబ్బందులు ఉండొచ్చు, ఎంతో దుఃఖము కన్నీరు ఉండొచ్చు. ఎందుకంటే ఈ జీవితంలో తప్పకుండా నీకు శ్రమ కలుగుతుందని ప్రభువు ముందే చెప్పినాడు. అయినా ఒకటి మర్చిపోకూడదు విశ్వాసి, దేవుని కృప కంచెలో భద్రంగా ఉన్నాడని. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవుని కృప, నీ కుటుంబం పట్ల దేవుని కృప, నీ బిడ్డల మీద ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నీ ఆశ్రయము దేవుడై ఉన్నాడు. మరి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుందండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుంది. యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించుచున్నదండి. గ్రేస్ అబౌండ్స్ దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్. కృప, ఇది కృపాకాలం అంట. కృపాసనం యొద్దకు మనము సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా రావాలి అని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని కృపను నీవు ఆశ్రయించాలి. ఆయన కృపగలవాడు. విలాప వాక్యం 3:22లో ఆ మాట నువ్వు చూస్తున్నావు. ఇంత కృపగలవాడు అంటే ప్రార్థన చేసే వారి పట్ల ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడు అన్నమాట, శ్రీమంతుడు. నువ్వు ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థించినప్పుడు నీకు ఏ దిక్కునుండన్న సహాయం అందిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, పడిన గోతి నుండి నిన్ను విడిపిస్తాడు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు, జారి పడిన నిన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి ఆయన కృపను ఆశ్రయించాలి. ప్రార్థన చేస్తే నీ కృప కుమ్మరింపబడుతుంది. హౌ టు గెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? గ్రేస్ కమ్స్ ఓన్లీ బై యువర్ హంబుల్ ప్రేయర్. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మంచు వలె తన కృపను నీ మీద కుమ్మరిస్తాడు. చెట్టుకు మంచు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటానని హోసేయ 14లో మాట ఉంది. చెట్టుకు మంచు ఎలా తోడుందో అలాగ నేను నీకు తోడై ఉంటాను. అలాగే దేవుని కృప మన జీవితంలో ఉంటే మనకు పచ్చదనం, ఎప్పుడు సమాధానం, శాంతి, నెమ్మది, బాధల్లో కూడా శక్తి, అది దేవుని కృప ద్వారానే దొరుకుతుంది. అంటే దేవుడు కృపా కనికరములు గల దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన కృప కొరకు ఎప్పుడు కనిపెట్టాలి. ఎప్పుడు కనికరిస్తాడు దేవుడు, ఎప్పుడు తన కృపను నాకు చూపెడతాడు అనే ఆశ. నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఆశతో ఏం చేయాలంట? కనిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు కనిపెట్టాలి. యూ హావ్ టు హోప్ ఇన్ గాడ్. నీ పిల్లలు మారు మనసు పొందలేదంటే దేవుడు మాట ఇచ్చినాడు కదా, దేవుడు మాట నెరవేర్చి యెహోవా తగిన కాలమందు నా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని నీవు కనిపెట్టాలి. ఆయన నరుల ఖాళీ సత్తు యందు
ఆనందించాడట. గుర్రముల బలం యందు ఆయనకు ఆనందం లేదంట, కానీ తన కృప కొరకు కనిపెట్టువారంటే ఆయనకు చాలా ఆనందం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ దేవుని ఘనపరచాలి. విసుకొద్దు ప్రార్థనలో. ఏం ప్రార్థనలో ఏం ప్రార్థనకు అస్సలు ఒక్క జవాబు రావడం లేదని. చాలా శ్రేష్టమైనవి చాలా ఆలస్యంగా వస్తాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద బెస్ట్ విల్ కమ్ లేట్. చాలా ఆలస్యమైన గాడ్ విల్ నెవర్ డినై యువర్ ప్రేయర్. నీ ప్రార్థనను ఎప్పుడు ఆయన త్రోసివేయడు. కాబట్టి తగిన సమయంలో నువ్వు జవాబు అందుకుంటావు. కృపగల దేవుడని నీవు విశ్వసించాలి. 33వ కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అంటే ఆయన దృష్టి చూస్తున్న దేవుడు కదా, నేను చూస్తూ ఉంటాడు. ఎంతగా నువ్వు ఆయన కృప కొరకు అడుగుతున్నావు, ఆయన దృష్టి ఎప్పుడు నీ మీద ఉందండి. ఇంకో మాట ఉంది కదా, 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వానిని ఏం చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు. ఇంకో మాట చూడండి, 34వ కీర్తన 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి. కృపగల దేవుడు. 34వ కీర్తనలో మరి 4వ వచనంలో చూడండి, భయం కలిగినప్పుడు కూడా దావీదు కృపగల దేవుని ఆశ్రయిస్తున్నాడు. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను. చప్పట్లు కొట్టి దేవుని నీకు భయం కలిగిన, శ్రమ కలిగిన, అవిశ్వాసం కలిగిన, అనుమానం కలిగిన, ధైర్యం చెడిన వెంటనే కృపగల దేవుని ఆశ్రయించాలి. నీ సహాయము తప్పకుండా దేవుని యొద్ద నుండి నీకు కలుగుతుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. 94వ కీర్తన 18-19 వచనంలో, నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచున్నది. హల్లెలూయా. ఎన్నిసార్లు అనుకున్నావు, అయిపోయింది నా పని, మా కుటుంబం పని అయిపోయింది, అంత అయిపోయిందండి, అంత అయిపోయిందని సమాజ మందిరపు అధికారి సేవకులు వచ్చి తెలియజేస్తారు. ఇంకెందుకు అయ్యా బోధకుని శ్రమ పెడతావు, అంత అయిపోయింది, పిల్ల ఏమైపోయింది, చనిపోయింది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, భయపడకము, నమ్మిక మాత్రము వచ్చు. హల్లెలూయా. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. విశ్వాసం ఉంచు, భయపడే అవసరం లేదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసినది. హల్లెలూయా. ఎన్ని బాధలండి ఈ లోకంలో. అడుగు అడుగున సమస్యలే, అడుగు అడుగున ఆటంకాలే, అడుగు అడుగున నిందలు, అవమానాలు, దూషణలు, రోగాలు, భయాలు, ఇవన్నీ నిండి ఉంది లోకం. కానీ దేవుని బిడ్డలు వాక్యం చదవగానే ఆదరణ, ప్రార్థన చేయగానే ధైర్యం, మొరపెట్టగానే సహాయం. ఎంతో గొప్ప కార్యం కదా దేవుని బిడ్డగా ఉండడం. అంతకంటే మించిన భాగ్యం ఈ లోకంలో లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. అందుకే తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరి నామం ఈరోజు సుందరుడు. చెప్పండి అన్నమాట. మరి ప్రభు సుందరుడని పరమగీతంలో శూలమతి ఆమె పాడుతుంది కదా, నా ప్రియుడు సుందరుడు, అతి మనోహరుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. అంటే ప్రభు యొక్క సౌందర్యం. పరమగీతాలంటే మరి శూలమతి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియుడు అంటే క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నదని మనకు తెలుసు. పరమగీతాలు మరి 6 నెలలు 8 నెలలు ఈ సంఘంలో బోధించినాను. ఇక్కడ పరమగీతం 5:10 నుండి 16 వచనాల్లో ఆమె ప్రియుని
వర్ణిస్తూ ఉందన్నమాట. హౌ పర్ఫెక్ట్ హీస్, పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ. చూడండి, సుందరుడు ప్రభు అని నీ హృదయంలో ఎప్పుడు ముద్రింపబడాలి. నువ్వు ఏ వ్యక్తిని ఈ లోకంలో ప్రేమించినా తప్పకుండా ఏదో ఒక లోపం వాళ్ళలో ఉంటుంది. యూ మే బి ఎయిమింగ్ అట్ పర్ఫెక్షన్. ఒక మంచి వ్యక్తిని, పరిపూర్ణమైన ఒక వ్యక్తిని నేను చూడాలని ఆశిస్తావు, కానీ నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోతుంది. ఎవడు పరిపూర్ణుడు లేడు, అంత సౌందర్యం గల వ్యక్తి లేరు. లోపంతోనే నిండి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఏ డిఫెక్ట్. డిఫెక్ట్లెస్ పర్సన్. ఏ లోపం లేదు, ఏ అవకతవక లేదు, ఏ బలహీనత లేదు. అంటే ఎవరంటే యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో నీకు రోల్ మోడల్ ఎవరినైనా గురిపెట్టి నీవు అనుకరించాలంటే తప్పకుండా యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు లేరని చెప్పగలను. దేవునికి స్తోత్రం. ఫాలో జీసస్. అందుకే ప్రభు ఖచ్చితంగా అంటాడు, శిష్యరికంలోకి పిలుచుకున్నప్పుడు పేతురు కానీ మరి యోహానులు కానీ వీళ్ళని పిలిచినప్పుడు, మీరు నన్ను వెంబడించండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. ఆయన ఏదైనా చేయగలడు, నిన్ను ఎంతగానన్నా దీవించగలడు, నన్ను వెంబడించు అని అంటున్నాడు. ఇట్స్ కమాండింగ్ దెమ్ టు ఫాలో హిమ్. మరి ప్రియురాలు ఈ విధంగా ప్రియుని వివరిస్తుంది. అతడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు అని నొక్కులుగా కనబడుచున్నవి అని ఇంకా చాలా చెప్పి చివరిలో నేను పరమగీతం 5:10 నుండి 18 చదువుతున్నాను. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి, పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమై విచిత్రమగు దంత పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిచిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధం. అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడే నా ప్రియుడు. ప్రతి ఒక్కరు ఇలా చెప్పే రీతిగా ఉండాలి. నీ ప్రియుడెవరు, నీ స్నేహితుడు ఎవరంటే పలాని వ్యక్తి అంటే ఏ లాభం లేదు, కుచ్చుటోపి పెట్టిపోతారు కదా. ఎంతమంది వార్తల్లో చూస్తాం కదా. యేసు ప్రభు తప్ప మరెవరు లేరని మనం తెలుసుకోవాలి. ఆయన పరిపూర్ణ సౌందర్యము గలవాడని 50వ కీర్తన మీరు చూడండి ఒకసారి, 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు, మన దేవుడు వేంచేయుచున్నాడు. ఎంత మంచి మాట. పరిపూర్ణ సౌందర్యం, పర్ఫెక్ట్ బ్యూటీ అన్నమాట. నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు, దేవుని మాటలు ఎందుకు వింటున్నావు, దేవుని కలిగి ఉండాలని ఎందుకు ఆశిస్తున్నావు, దేవుని మార్గంలో నడుచుకోవాలని ఎందుకు ఆశిస్తున్నావు అంటే ఆయన సుందరుడు, ఆయన పరిపూర్ణ సౌందర్యం గలవాడు, ఆయన మార్గములన్నీ చక్కనివి, చక్కని మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గంలో ఉంటే నీకు సౌందర్యం లభిస్తుంది, ఆయన కళ నీకు వస్తుంది, నువ్వు ఆయనతోనే గడిపితే ఆయన శక్తి నీకు లభిస్తుంది. అపోస్తులను చూసి యూదులు అంటారు, వీరందరూ యేసుతో కూడా ఉండిన వారు కదా. అంటే వీరు విద్య లేని పామర్లు, కానీ ఎంత శక్తి, రోగులను బాగు చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. వీరు యేసుతో కూడా ఉండినవారు కనుక సుందరుడు అనే నామము ధ్యానించినప్పుడు ప్రభువును, సుందరుడైన ప్రభువును కలిగి ఉన్నావు, ఏ లోపం లేని ప్రభు అని అతన్ని నీవు వెంబడించాలని, అతన్ని సౌందర్యము నీకు లభిస్తుందని ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5:48, 5:48, మాథ్యూ 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. దేవునికి స్తోత్రం. మట్టి కోసం, మనిషి అంటే ఏంటి, మట్టి. ఈ మట్టి కోసము
మాణిక్యాన్ని నేను వదిలిపెట్టు. చాలామంది కొందరు మానవుల కొరకు దేవుణ్ణి వదిలిపెడతారు. పరిపూర్ణమైన సౌందర్యం గల యేసు ప్రభువును మట్టి కోసం నువ్వు వదిలిపెట్టొద్దని పాట భావం. పాడండి. మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను, మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. యేసు వంటి సుందరుడు ఎన్నాడు నే చూడాలేనిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు జీవితమునకు నీవే చాలు. పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను. హల్లెలూయా. నామములు ఈరోజు మనం ధ్యానించినాం. 4వది నమ్మదగిన దేవుడు. 5వది కృపగలవా. 6 సుందరు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కూడినది మొదలుకొని ఇంతవరకు కూడా మీరు కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టడానికి మీరు శక్తి చూపెట్టినందు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నెన్నో నామాలు, కోట్ల కోట్ల నామాలు నీకున్నవి నాయన. కొద్దిగైనా మేము ధ్యానించి ఆ శక్తిని, ఆ అనుభూతిని పొందుకోవడానికి మీరు కృప చూస్తున్నందు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబ సమస్యలన్నీ తీర్చండి. శరీరాలకు కావాల్సిన ఆరోగ్యము దయచేయండి. మనసు కావాల్సిన ధైర్యము దయచేయండి. నువ్వు చేయలేని కార్యము లేదు, నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. కృపగల వాడవని, నమ్మదగిన వాడవని, సుందరుడవని ప్రభువా మేము నిన్ను కొనియాడుతున్నాం. దేవా, మరి ఈ నామముల ప్రసంగాలు అనేకులకు దీవెనకరంగా మీరు మారుస్తున్నారని మేము నమ్మి నేను స్తుతిస్తున్నాము. ఈ వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించి కృప చూపి చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును
ప్రభుకీయను క్రైస్తవా.